ప్రార్థనా పరుడు అయితే నీకు ఎవరు కావాలి? చెప్పండి. నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడు అయితే నీకు ఎవరు కావాలి? అపోస్తలుల బోధలో ఉన్నవాడు అయితే నీకు ఎవరు కావాలి? ప్రార్థనాత్మ కలిగిన వాడైతే ఎవరు కావాలి? ఆత్మపూర్ణుడు అయితే నీకు ఎవరు కావాలి? అభిషక్తుడు అయితే నీకు ఎవరు కావాలి? ఆత్మ వరములు కలిగిన వాడితే నీకు ఎవరు కావాలి? ఆత్మను నమ్మని వాడైతే, ఆత్మ లేని వాడైతే, దర్శనము లేని వాడైతే, అభిషేకము లేని వాడైతే నీకెందుకు మనకు వస్తాడు? నువ్వు పదును పెట్టబడాలి. వాడబడుతున్న కొద్ది పదును అవసరం. దేవుని కార్యములు జరిగించాలి. అందుకనే గత 10-20 సంవత్సరాలు నేను ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ మీకు చెప్తాను. మనుషులు అందరితో సమాధానంగా ఉండండి, కానీ పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయండి. ఎవడబడితే వాడితో సాహసం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ చాలేగా. వాడు కుళ్ళుమోతు మనిషి అయితే, సుప్పనతోడైతే, అవినీతి పరుడైతే, అసూయ పరుడైతే, 2 నాలుకల వాడైతే, కుట్రపూరిత మనిషి అయితే వాడితో ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ చాలు.